హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహ శోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి కొబ్బరితోటి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం పూజలప్పుడు కానీ, ఏదైనా వ్రతాలప్పుడు కానీ, పండగలప్పుడు కానీ కొబ్బరిలు కొడుతుంటాం కదా దేవుడికి. వాటిని అలాగే ఎండబెట్టేసి వేస్ట్ చేయకుండా ఇలా మనం వక్కలు చేసేసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టి లడ్డూలాగా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. హెల్త్కు కూడా మంచిదండి పచ్చి కొబ్బరి. కాబట్టి మనం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టేటప్పుడు మొత్తం ఒకే వరుసగా అలాగే ఉంచకుండా అప్పుడప్పుడు ఆపుకుంటూ మనం ఆఫ్ చేసుకుంటూ పట్టుకుంటే పొడిగా వస్తుందండి. ఒకేలాగా పట్టేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అంత వాటర్ లాగా అయిపోతుంది అన్నమాట, ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా ఆపుకుంటూ మనం మిక్సీ ఆపుకుంటూ పట్టుకుంటే ఈ విధంగా పొడిగా వస్తుందన్నమాట. కొన్ని వేసుకుంటూ ఆపుకుంటూ పట్టేసుకుంటే ఈ విధంగా పొడిగా వస్తుంది. ఇలా వచ్చిన వాటిని మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని వాటిని డ్రై చేసుకోవాలండి. ఈ పచ్చి వాసన అనేది పోవాలి, ఇందులో ఉన్న తడి అంతా డ్రై అయిపోవాలన్నమాట. అలా మనం సిమ్లో పెట్టేసి ఈ పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మాడిపోకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా. ఇలా సిమ్లో పెట్టేసి మనం స్లోగా వేయించేసుకుంటే మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుంది, డ్రై అయిపోతుంది అన్నమాట. ఆవిరి అనేది ఉంటే కొబ్బరి లడ్డూలు అన్నవి తొందరగా పాడవుతాయి. కాబట్టి అలా లేకుండా మనం ఈ విధంగా మనం వాటిని కదిలిస్తే కదిలేలా డ్రైగా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. వేరొక బౌల్లోకి మార్చుకోవాలి. నేను ఇలా మార్చేటప్పుడే మనం మేజర్ చేసుకోవాలన్నమాట. 3 కప్పులు అయిందండి నాకు ఈ పచ్చి కొబ్బరి. 3 కప్పులకి 2 కప్పుల షుగరు, 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి. నేను ఇలా మేజర్ చేస్తే నాకు 1 కప్పుతోటి 3 కప్పులు కొబ్బరి అయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నేనైతే 2 కప్పుల షుగర్ని తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతోటైతే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల షుగర్ తీసుకొని మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ పట్టేసి పొడిగా అయ్యేలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఇందులో 1 బౌలు ఉంటుంది కదా, మనం ఆ 1 బౌలు రవ్వని వేయించుకోవాలన్నమాట. అదేనండి సూజీ అంటారు కదా, సూజీ రవ్వ అంటారు, గోధుమ రవ్వ అంటారు, లేదంటే ఇది మన ఉప్మా రవ్వ అంటారు. అలా అన్నమాట. 1 కప్పు తీసుకోవాలి. ఇలా నెయ్యి వేడైన తర్వాత అందులో 1 కప్పు రవ్వ వేసి వేయించుకోవాలి. మనం 1 కప్పుతోటి 3 కప్పుల కొబ్బరి పొడిని తీసుకున్నాము, 2 కప్పుల షుగర్ని తీసుకున్నాము, 1 కప్పు రవ్వను తీసుకున్నాము. ఈ విధంగా రవ్వను నెయ్యిలో వేసి వేయించుకోవాలండి. మీరు నెయ్యి ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు అండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేసి పక్కన పెట్టుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఈ విధంగా రవ్వను కూడా వేయించుకోవాలి. ఈ రవ్వ అన్నది మనకు గోధుమ కలర్ కావాలండి, లైట్ బ్రౌన్ కలర్ రావాలి, మాడిపోవద్దు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మొత్తం డ్రై అయ్యాక అందులోనే కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. ఈ కొబ్బరి ఉన్ను రవ్వ 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. 2 కలిసిపోవాలి. రెండిట్లో ఉన్న తడి అంతా ఆరిపోయేలా వేయించుకోవాలి. స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి స్లోగా మనం ఈ పొడిని వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. చేతితో పట్టుకుంటే ఈ విధంగా పొడిగా ఉండాలి. ఇలా అయిన తర్వాత మనం దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం షుగర్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ షుగర్ని ఇందులో కలిపేసుకోవాలి.
ఇలా కలుపుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు షుగర్ ఎక్కువ తినాలని అనుకున్నట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లేదు మాకు అంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి. అది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని వీటిని ఉండలు చుట్టుకోవడమేనండి. మనం ఇప్పుడు రవ్వను కొబ్బరిని వేయించాం కదా, ఆ వేడికి మనం షుగర్ పౌడర్ వేయగానే కొంచెం లూజ్ అవుతుందన్నమాట. ఇలా చేతితో పట్టుకుంటే ముద్దలాగా వస్తుంది. మనకు లడ్డులాగా వస్తేనేమో అలాగే చుట్టుకోవచ్చు. లేదంటే ఇందులో కొంచెం నెయ్యి కానీ లేదంటే కాచి చల్లారిన పాలు కానీ వేసుకొని కలుపుకొని మనం ఉండలు చుట్టుకోవచ్చండి. ఈ విధంగా నేనైతే నెయ్యి వేసేసి చుట్టుకుంటే నాకు వచ్చాయి. మీకు అలా కూడా రావట్లేదు అనుకుంటే కొన్ని కాచి చల్లారిన పాలు కూడా వేసి చుట్టుకోవచ్చు ఉండలు. ఈ విధంగా నేనైతే చుట్టానండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి లడ్డు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా అన్నింటినీ లడ్డులాగా చుట్టుకొని ఒక గాలి చొరబడని డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే మనకు 1 వీక్ 10 డేస్ నిల్వ ఉంటాయండి. చాలా టేస్ట్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ట్రై చేశాక ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగానే అన్నింటినీ చుట్టుకోవాలన్నమాట. కావాలనుకుంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని చుట్టుకోవచ్చండి లడ్డూలు. నేనైతే వేయలేదు. ఇలానే అన్నింటినీ చుట్టుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తొందరగా అయిపోతుంది. కొబ్బరిలు మనం దేవునికి కొట్టినప్పుడు కానీ పూజలప్పుడు కానీ వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా చేసుకొని తింటే పచ్చి కొబ్బరి హెల్త్కు చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.